Hello everyone. Polynomials exercise 3.2 లో third problem. Draw the graphs of the given polynomial and find the zeros. Justify the answer. ఈ క్వశ్చన్ లో వచ్చేసి రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు రోమన్ నెంబర్ 4ని డిస్కస్ చేద్దాం. దీనికి గ్రాఫ్ రిప్రజెంట్ చేసి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ పాలినామియల్ p of x equal to x² plus 3x minus 4 అంతకుముందు చెప్పినటువంటి త్రీ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయనట్లయితే వీడియో యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్లాసెస్ని బాగా వినండి, ప్రాక్టీస్ చేయండి. ఆలస్యం లేకుండా ఫోర్త్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రైట్, ఫోర్త్ ప్రాబ్లం, రోమన్ నెంబర్ 3. ది సొల్యూషన్. ది గివెన్ polynomial p of x equal to x² plus 3x minus 4. So now the condition y equal to p of x. Therefore here y equal to p of x అంటే x² plus 3x minus 4. ఈ విధంగా వైని తీసుకోవాలి, అందులో x వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. x వాల్యూస్ వచ్చేసి -4, -3, -2, -1, 0, 1, 2 వరకు తీసుకోవడం జరుగుతుంది. 2 వరకు తీసుకుంటున్నా, మీ ఇష్టం, ఎంతవరకు అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఒక్కొక్కటిగా మనం వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం. y ఈక్వల్ టు x² ప్లస్ 3x మైనస్ 4లో మనం x వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి x ఈక్వల్ టు -4 తీసుకున్నట్లయితే therefore y ఈక్వల్ టు -4² ప్లస్ 3 ఇంటూ -4 -4. -4 స్క్వేర్ అంటే +16, ప్లస్ ఇంటూ మైనస్, -3 4s are 12, -4. Here -16, here 16, -12 -4 -16, plus 16 minus 16 equal to 0. Y equal to 0. So x comma y points are -4 comma 0. Okay, right. Next x value -3 తీసుకున్నట్లయితే x ఉన్న ప్లేస్లో x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే y ఈక్వల్ టు -3² ప్లస్ 3 ఇంటూ -3 -4. -3 స్క్వేర్ అంటే ప్లస్ ఇంటూ మైనస్, -3 3s are 9, -4. ప్లస్ లైన్ మైనస్ లైన్ క్యాన్సిల్. therefore y ఈక్వల్ టు -4. x కామా y వాల్యూస్ ఈక్వల్ టు x వచ్చేసి -3 కామా y వచ్చేసి -4. -3 కామా -4. రైట్. నెక్స్ట్ x ఈక్వల్ టు -2 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు x ప్లేస్లో -2 సబ్స్టిట్యూషన్ చేస్తే -2² ప్లస్ 3 ఇంటూ -2 -4. హియర్ -2 స్క్వేర్ అంటే +4, ప్లస్ ఇంటూ మైనస్, -3 2s are 6, -4. +4 -4 క్యాన్సిల్. y ఈక్వల్ టు -6. x కామా y పాయింట్స్ ఆర్ x కామా y ఈక్వల్ టు x వచ్చేసి -2 కామా y వచ్చేసి -6. ఓకే. నెక్స్ట్ x ఈక్వల్ టు -1 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు x ఉన్న ప్లేస్లో -1 సబ్స్టిట్యూషన్ చేస్తే -1² ప్లస్ 3 ఇంటూ -1 -4. హియర్ -1 స్క్వేర్ అంటే +1, ప్లస్ ఇంటూ మైనస్, -3 1s are 3, -4. 1 minus -3 -4 -7. 1 minus 7 equal to -6. Therefore x comma y points are equal to x వచ్చేసి -1, y వచ్చేసి -6. -1 comma -6. రైట్. నెక్స్ట్ x ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు 0² ప్లస్ 3 ఇంటూ 0 -4. 0 స్క్వేర్ అంటే 0, ప్లస్ 3 ఇంటూ సంథింగ్ 0, 3 ఇంటూ 0 0 -4. therefore y value equal to -4.
points are x comma y equal to x 0 y minus 4 0 comma minus 4. నెక్స్ట్ x ఈక్వల్ టు +1 తీసుకున్నట్లయితే x ఈక్వల్ టు +1 వాల్యూ తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు +1 స్క్వేర్ ప్లస్ 3 into 1 minus 4. Here +1 square అంటే 1 plus into 2 plus 3. 3 ones are 3. 3 ones are 3 minus 4 equal to 3 plus 1 4 minus 4 plus 4 minus 4 0. Therefore x comma y points are x comma y equal to 1 comma 0. Okay, right. Next x value 0 sorry x value plus 2 తీసుకున్నట్లయితే y equal to 2 square plus 3 into 2 minus 4. Here 2 square అంటే 4 plus 3 into 2 6 minus 4 plus 4 minus 4 cancel. Y equal to plus 6 2 comma. Therefore x comma y points are x comma y equal to x plus 2 y plus 6 2 comma 6. ఓకేనా? ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చినటువంటి ఈ వాల్యూస్ మొత్తాన్ని ఒక టేబుల్లో చాలా నీట్గా నోట్ చేసుకోవాలి. ఓకేనా? టేబుల్లో చాలా నీట్గా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎక్స్ కామా వై వాల్యూ. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఎక్స్ వాల్యూ వచ్చేసి -4 -3 -2 -1 0 1 2 తీసుకున్నట్లయితే వై వాల్యూ వచ్చేసి x వాల్యూ -4 తీసుకున్నప్పుడు y 0. therefore points are -4 0. నెక్స్ట్ x వాల్యూ -3 తీసుకుంటే y -4. therefore పాయింట్ వచ్చేసి -3 -4. నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకున్నట్లయితే y వాల్యూ -6. పాయింట్ వచ్చేసి -2 -6. x వాల్యూ -1 తీసుకున్నట్లయితే y వాల్యూ -6. పాయింట్ వచ్చేసి -1 -6. నెక్స్ట్ x వాల్యూ 0 తీసుకున్నట్లయితే y వాల్యూ -4. సో పాయింట్ 0 -4. x వాల్యూ +1 తీసుకుంటే y వాల్యూ 0. పాయింట్ వచ్చేసి 1 0. x వాల్యూ t తీసుకుంటే y వాల్యూ +6. therefore పాయింట్ వచ్చేసి 2 6. ఈ విధంగా మనకి పాయింట్స్ రావడం జరిగింది. ఇవి వచ్చినటువంటి ఈ పాయింట్స్ని చాలా నీట్గా గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా గ్రాఫ్ని తీసుకోవాలి. గ్రాఫ్లో వచ్చేసి ముఖ్యంగా స్కేల్ రాయాలి. స్కేల్ x యాక్సిస్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ రాయటం జరిగింది. రైట్. నెక్స్ట్ y యాక్సిస్ 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు y యాక్సిస్ కూడా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా స్కేల్ రాయాలి. స్కేల్ రాయకపోతే మనకు మార్క్ కూడా కట్ అవటం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి -4 0 -4 0. x యాక్సిస్ మీద -4 y యాక్సిస్ మీద 0. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ -3 -4. x యాక్సిస్ మీద -3 y యాక్సిస్ మీద -4. ఓకేనా? x యాక్సిస్ మీద -3 y యాక్సిస్ మీద -4. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం -3 -4 తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? -3 -4. ఈ పాయింట్ వచ్చేసి -3 -4. ఇదేమో -4 0. రైట్. నెక్స్ట్ పాయింట్ -2 -6. -2 -6. x యాక్సిస్ మీద -2 y యాక్సిస్ మీద -6. x యాక్సిస్ మీద -2 y యాక్సిస్ మీద -6.
కాబట్టి ఈ పాయింట్ని మనం -2, -6గా తీసుకోవడం జరిగింది. -2, -6 పాయింట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి -1, -6. -1, -6 పాయింట్. ఎక్స్ యాక్సిస్ మీద -1, వై యాక్సిస్ మీద -6. ఈ పాయింట్ని -1, -6 తీసుకోవాలి. ఈ పాయింట్ వచ్చేసి -1, -6. -1, -6. నెక్స్ట్ 0, -4. 0, -4. ఎక్స్ యాక్సిస్ మీద 0, వై యాక్సిస్ మీద -4 అంటే ఈ పాయింట్. 0, -4. నెక్స్ట్ 1, 0. ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 0. ఎక్స్ యాక్సిస్ మీద 1 ఇది, వై యాక్సిస్ మీద 0 ఇది. ఓకేనా? ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ని మనం 1, 0 తీసుకోవాలి. 1, 0. నెక్స్ట్ 2, 6. ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 6. ఇది ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 6. ఈ పాయింట్ని 2, 6 తీసుకోవాలి. ఓకేనా? ఈ పాయింట్ వచ్చేసి 2, 6. ఇప్పుడు తీసుకున్న పాయింట్స్ అన్నిటిని జాగ్రత్తగా జాయిన్ చేసుకుంటూ రావాలి. సెకండ్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్, నెక్స్ట్ ఫోర్త్, ఈ విధంగా చాలా నీట్గా జాగ్రత్తగా మనం గ్రాఫ్ని గీయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా పారాబోలా రావడం జరుగుతుంది. ఈ విధంగా గ్రాఫ్ రావడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన గ్రాఫ్. మనకి ఫైనల్ ఎగ్జామ్లో 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా దీనికి జీరోస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ పాయింట్స్ వద్ద, ఎక్స్ యాక్సిస్ మీద 2 పాయింట్స్ వద్ద మీట్ అయింది కాబట్టి దీని యొక్క జీరోస్ ఎన్ని? 2. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చి -4 ఒకటి, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి -4 ఒకటి, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న +1 ఒకటి. సో 4, 1 ఆర్ ది zeros of the given p of x equal to x square plus 3x minus 4. x square plus 3x minus 4. ఓకేనా? నెక్స్ట్ -4, 0, 1, 0 are the touches the x axis అనే మాట కూడా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది. టోటల్కి ఇది 6 మార్క్స్ క్వశ్చన్. చాలా నీట్గా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి చాలా నీట్గా ప్రాక్టీస్ చేయండి. అంతకుముందు చెప్పినటువంటి ఎక్సర్సైజ్లో 3 ప్రాబ్లమ్స్ కూడా, 3 గ్రాఫ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా లీనియర్ పాలినామియల్ ఇచ్చినటువంటి గ్రాఫ్, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినటువంటి గ్రాఫ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్. మనకి పాలినామియల్స్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 6 మార్క్స్కి ఒక గ్రాఫ్ రావడం జరుగుతుంది. చాలా నీట్గా ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు చేయండి. గ్రాఫ్లో పెన్సిల్ మాత్రమే యూస్ చేయండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్క్రీన్ మీద నీట్గా కనిపించాలనేసి నేను డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను, కానీ మీరు పెన్సిల్ని యూస్ చేయండి. స్కేల్ రాయటం మర్చిపోకండి, స్కేల్ రాయండి. అదేవిధంగా జీరోస్ కూడా రాయండి. ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.